హాయ్ అండి, తెలుగింటి అత్తకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని మరీ కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు ఏం చేసానో చూడండి. సింపుల్ పచ్చళ్ళు టేస్టీగా చక్కగా చేశాను. తక్కువ చేసుకుని ఫ్రెష్గా తినేస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఇది ఉసిరికాయ అండి, 1/2 కేజీ ఉసిరికాయలు. ఇవి డబ్బా పెద్దది, ఖాళీ లేక డబ్బాలో పెట్టాయి. ఈ చక్కగా కడిగేసి తుడిచేసి 10 నిమిషాలు అలా ఉంచి గాలికి ఆరిపోయిన తర్వాత ముక్కలు కోసేసి నూనెలో వేపేసి పేస్ట్ లాగా చేసేసామండి. ఎల్లుల్లిపాయలు వేసి దాంట్లో ఆవుపిండి మెంతిపిండి కలిపి తాలింపు వేసుకున్నాం. చక్కగా ఉంటుంది. ఆరోగ్యానికి ఉసిరికాయ చాలా మంచిది. మీ అందరికీ తెలుసు కదా. ఉసిరికాయ చేసే మేలు ఇంత అంతా కాదు, అన్ని రకాల వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు. దీనివల్ల గ్యాస్ తగ్గుతుంది. తల వెంట్రుకలకి, కళ్ళకి, ఆరోగ్యానికి, షుగర్కి, బీపీకి అన్నిటికీ కూడా ఉసిరికాయ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగ పచ్చడి మనం టిఫిన్లో వాటిల్లో అప్పటికప్పుడు చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ మెత్తన పచ్చడి వేసుకోవచ్చు. చాలా మెత్తగా ఉంటుందండి. ఇదిగో మెత్తగా ఉంటుంది. ఇదేం పచ్చడి పోల్చుకోలేరు, అలా ఉంటుంది అనమాట. ఉసిరికాయ, రాసి ఉసిరికాయ పచ్చడి. ఇది టమాటా పచ్చడి, అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి. ఇది టమాటా. ఈ టమాటాలో కేజీ టమాటాలు. కేజీ టమాటాలో కొద్దిగా చింతపండు వేసి నూనె వేసి కొద్దిగా దగ్గరికి ఉడకబెట్టేసి పేస్ట్ చేసుకుని ఇందులోనే ఆవుపిండి, మెంతిపిండి, ఎల్లుల్లిపాయ పేస్ట్ కలుపుకుని ఈ రకంగా మనం చేసుకున్నాం. దీంట్లో కారం కలుపుకుని తాలింపు వేసుకున్నాం. ఇది కలిపి ఒక 2 నెలలు అలాగా ఉపయోగపడుతుంది. చట్నీల్లోకి ఉపయోగపడుతుంది, భోజనాల్లోకి ఉపయోగపడుతుంది. ఈ అప్పటికప్పుడు చేసుకునేది కదా, మనం ఎప్పుడు కావాలితే అప్పుడు. అస్తమానం దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు. ఇది వరకులా కాదు, ఇప్పుడు ఎప్పుడు కావాలితే అప్పుడే దొరుకుతున్నాయి. అది దొరికినప్పుడే కావాల్సినప్పుడు మనం 1 కేజీ 1/2 కేజీ చేసుకుంటే కొన్ని రోజులు ఫ్రెష్గా తినేయచ్చు. నేను ఇదివరకు నిలవ పచ్చళ్ళు పట్టేదాన్ని, కానీ ఆ పడుతుంటే ఎక్కువ రోజులు మళ్ళీ అవి పాత పడిపోతున్నాయి. ఎందుకు, ఇలా ఉంటే కమ్మగా ఉంటుంది, తినటానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ రకంగా చేస్తున్నాను అన్నమాట. ఈ 2 పచ్చళ్ళు చేశానండి. దీనికి సాయం మా చెట్టుని 3 మామిడికాయలు దొరికినాయి. ఎక్కడో ఉన్నాయి మదుగులో. ఒకటి పండిపోయి రాలిపోయింది. ఈ పచ్చికాయలు కొంచెం చేతికి అందుతుంటే కోసేసాను. ఇప్పుడే కోసాను, ఎర్లీ మార్నింగ్. ఇది కోసేసి చెక్కేసి చక్కగాను ఇలాగ పెట్టాను. ఎండ వచ్చిన తర్వాత ఎండలో పెడతాను. 4 దాకా ఎండిన తర్వాత దీంట్లో 2 ఎల్లుల్లిపాయ రేకలు వేసేసి మిక్సీ పట్టేస్తాను, ఉప్పు వేసేసి. దీంట్లో కారం, ఆవుపిండి, మెంతిపిండి కలిపి ఇది కూడా తాలింపు పెడతాను. అక్కడికి 3